ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21వ వచనము. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనకు ఎదుటివారు ఎవరైనా సహాయము చేస్తే వారు చేసినటువంటి సహాయమును బట్టి ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉండాలో మనము నిర్ణయించుకుంటాం. ఉదాహరణకు, చిన్న సహాయము చేస్తే థ్యాంక్స్ చెప్పి ఊరుకుంటాం. అదే పెద్ద సహాయం చేసిన వారికి కొంతకాలము గుర్తుపెట్టుకుంటాం. ఇదంతా మనుషుల ద్వారా పొందే సహాయానికే కృతజ్ఞత చూపించడమే. అయితే దేవుని పట్ల మనం కృతజ్ఞత చూపిస్తూ ఉన్నామా? మన తెలివితేటలతో, డబ్బుతో మనుషుల ద్వారా పొందలేని దానిని దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. అదే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమే. ఆరోగ్యమే మహాభాగ్యమని లోకములో ఒక సామెత ఉన్నది. యోబు గ్రంథములో మనం గమనించినప్పుడు 2వ అధ్యాయం 4వ వచనములో, చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా అని యోబు విషయంలో సాతాను చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, ఆరోగ్యము ఉంటే మనిషి ఏమైనా చేయగలడు అని అర్థం. అంటే మనిషి ఏమన్నా చేయాలన్నా ఆరోగ్యం ఉంటేనే చేయగలడు. ఆరోగ్యము లేనప్పుడు ఏ పని చేయలేడు. ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ అనారోగ్యముతో చనిపోయాడు అంటే తన ప్రాణాన్ని నిలుపుకోవడానికి అతని శక్తి, అతని ఆస్తి అక్కరకు రాలేదు. ప్రపంచంలో ఎంత గొప్ప ధనవంతులైనా తన ఆస్తినంతా రాసిచ్చినా ఏ డాక్టర్ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వలేడు. కేవలము దేవుడు మాత్రమే ఎవరికైనా పరిపూర్ణమైన ఆరోగ్యము ఇవ్వగలడు. నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదనని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనం ఏదో ఒక పని చేసుకొని బ్రతకగలుగుతున్నాము అంటే అది దేవుడిచ్చినటువంటి ఆరోగ్యముతోనే. ధనవంతులమని చెప్పుకునేవారు ఆస్తులు కూడబెట్టుకొనగలుగుతున్నా, పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగం సంపాదించి జీతాలు సంపాదించుతున్నా అది దేవుడిచ్చినటువంటి ఆరోగ్యముతోనే. మనకు సహాయపడేవారు స్వార్థముతో సహాయం చేస్తారేమో కానీ నిస్వార్థముగా షరతులు లేకుండా మనకు ఆరోగ్యము దయచేసే దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా జీవిస్తే ఆ ఆరోగ్యము అనారోగ్యముగా మారిపోతుంది. కనుక ప్రియులారా, మనకు ఆరోగ్యము దయచేసిన దేవుని పట్ల జీవితాంతము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకవేళ మీరు అనారోగ్యముతో ఉంటే ఆరోగ్యము దయచేయమని దేవుణ్ణి వేడుకొనుడి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.